పేదోళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళకి రేషన్ ఇవ్వాల్సి వస్తుంది, బడ్జెట్ ఎక్కువైతుంది అని చెప్పి ఉన్న రేషన్ కార్డులనే తొలగించినటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల నుండి నడిచింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల రద్దుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 19 లక్షలకు పైగా రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన బిల్పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం సరైన పరిశీలన లేకుండా లక్షల రేషన్ కార్డులు ఎలా తొలగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్త రేషన్ కార్డుల్ని మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 4,76,000 దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. మన రేవంత్ అన్న సర్కార్ రాగానే ఫస్ట్ వాళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలి, వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టాలి అని చెప్పి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చుకుంటేనే వాళ్ళకి సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాడు రేవంత్ అన్న సర్కార్. మరి మార్పు అంటే ఇంతకంటే మంచిగా ఇంకా మార్పు ఎవరు చేస్తారు చెప్పండి? రేవంత్ అన్న సర్కార్ వచ్చింది కాబట్టి ప్రతి పేదోడు కడుపు నిండా సన్న బియ్యం తింటున్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ రోజు 4,76,000 మందికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తా ఉన్నాడు. నిజంగా రేవంత్ అన్న మీరు రాకడా మా తెలంగాణ ప్రజల అదృష్టం అన్న.